రాత్రింబవళ్ళు మీ చెంతనే ఉంటాను. ఈ శరీరం ఇక్కడున్నప్పటికీ మీరు సప్త సముద్రాల కవతల ఏం చేస్తున్నా నాకు తక్షణం తెలిసిపోతుంది. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నేను మీ వెంటే ఉంటాను. ఈ హృదయమే నా నివాసం. నేను ఎవరి నుండైనా ₹1 దక్షిణ తీసుకుంటే దానికి 10 రెట్లు తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. నేను ఎప్పుడు ఏది ఊరికే తీసుకోను. ఫకీరు చూపిన వారి నుండే స్వీకరిస్తాను. వాళ్ళు దక్షిణ రూపంలో పుణ్యం నాటి తర్వాత సమృద్ధిగా ఫలితాన్ని పొందుతారు. ఆయందు అత్యంత ప్రీతి గల వారిపై నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. వారికి నేను లేని ప్రపంచం శూన్యం. వారి నోట నా మాటే ఉంటుంది. వారు నిరంతరం నా ధ్యానమే చేస్తారు. యెహోవాతో నా నామాన్నే జపిస్తారు. ఆ చరిత్రనే గానం చేస్తారు. ఈ విధంగా చిత్తం నా ఆకారాన్ని పొందినప్పుడు మంచి చెడు కర్మల యందు నిష్కృతి కలుగుతుంది. నా సేవ యందు ఇంతటి ఆధారం ఉన్న చోట నేను ఎల్లప్పుడూ తిష్ట వేసుకుని ఉంటాను. ఆ వాణ్ణి ఎన్నటికీ నా నుండి దూరం కానివ్వను. ఇప్పుడు నన్ను గురించిన విషయాలే వింటూ మాట్లాడు.